ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహాసభ ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు నగరంలోని సుమారు 200 మంది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ద ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమం ఎన్నికల కమిటీ బాధ్యులైన జమిని శ్రీనివాసరావు, ఉదయ్ వీడియో హరి, మట్టా సత్యం నిర్వహించారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గుపాటి వెంకట్రావు, శేఖర్, ట్రెజరర్గా ఎస్కే రసూల్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉప్పుటూరి చంద్ర, సంయుక్త కార్యదర్శిగా భాస్కర్, గోపిశెట్టి శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అయిన పద్మా స్టూడియో మోహన్ రావు, స్టార్ స్టూడియో రామచంద్రరావు, గోపీకృష్ణ స్టూడియో గోపి, సిరి వీడియో రమేష్, రేఖా స్టూడియో స్థాపకులు బ్రహ్మశ్రీ మిరియాల లక్ష్మయ్యలను ఘనంగా సత్కరించారు. నూతన కమిటీ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కమిటీ కృషి చేయాలని పలువురు కోరారు. ఒక కార్యాలయానికి అది మనకి సరిపోయినట్టుగా ఉన్నా ప్రస్తుతం ఈ ఆఫీస్ మీరు మార్చుకుంటే తర్వాత మీకు ఏదైనా ఈ స్థలం కానీ ఇంకొక ఆఫీస్ కానీ ఇస్తామని అప్పుడు గవర్నమెంట్ వారు కలెక్టర్ గారి దగ్గర, కమిషనర్ గారి దగ్గర మనం మాట తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో కొంతమందికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఆ రోజు మన గంతకుంట అంతబాబు ఫోటోగ్రాఫరు కరోనా సమయంలో మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మనం ఆర్థికంగా సహాయం చేశాం. అలాగే తోటి ఫోటోగ్రాఫర్ సునీల్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా మనం కొంత సహాయం చేస్తున్నాం ఆర్థికంగా. అలాగే రాఘవ, ప్రింటర్ రాఘవ దాదాపుగా ఆటోలందరికీ సూపర్ చేసింది, మనందరికీ తెలుసు. వెంకటరమణ స్టూడియో వాళ్ళ తమ్ముడు రాఘవ కుటుంబానికి కూడా అసోసియేషన్ తరఫున కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఒక బొమ్మలు ప్లేస్లో బ్లైండ్ పీపుల్స్కి పుస్తకాలు అందించడం మరియు వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయత్నంలో లోపం ఏర్పడింది. చాలా వరకు కూడా ఈ పిల్లలకి సహాయం చేయటం కానివ్వండి, లేదా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అసోసియేషన్ మీద ప్రేమతోటి బ్రహ్మారెడ్డి గారు కూడా తిరిగిన మాట వాస్తవం. దీన్ని మనందరం కూడా చెప్పడం ద్వారా ఆయన అమెరికాలో ఉండేటట్టుగా, ఆయనకు అమెరికాలో ఉన్న వ్యక్తికి వినపడేటట్టుగా మన యొక్క చెప్పడం ద్వారా తెలియజేద్దాం. దయచేసి అందరూ కూడా మీరందరూ పాత మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్రహ్మారెడ్డి గారికి మీరు ఒక చెప్పడం ద్వారా అభినందనలు
మీ కాడ ఉన్నటువంటి స్లిప్ మీద రాసి పంపిస్తే మేము ఫోటో తీసుకొని మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. రేపు బాడీ మీటింగ్ అయినప్పుడు దాన్ని చర్చించి ఒక విధాన రూపకల్పన చేసుకొని ఒక 4 పాయింట్లతో మనం ముందుకు వెళ్దాం.
ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి నన్ను ప్రపోజ్ చేసినటువంటి మిత్రులకు, ఆమోదించినటువంటి మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా అసోసియేషన్కి సంబంధించి గతంలో బ్రహ్మారెడ్డి, మాధవరావు వీళ్ళందరూ అధ్యక్షులుగా చేసి ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని అనుకరిస్తూ, ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతామని, తర్వాత మా సభ్యులందరూకి ఏదన్నా సమస్యలు ఏదన్నా రాకూడదు, ఏదైనా ఎదురైతే మేము అండగా ఉంటామని, తర్వాత మా అసోసియేషన్ని అందరూ ఆదర్శంగా తీసుకునేటట్లుగా దీన్ని ముందుకు నడిపిస్తామని మనవి చేస్తున్నాను. ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్న మా సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నన్ను ఈ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక ఈ పదవి అనేది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యతగా నేను అనుకుంటూ ముందు మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఈ పదవీ కాలంలో నెరవేర్చడానికి 100% ప్రయత్నిస్తాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నూతన కమిటీని ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన కమిటీలో మా దగ్గుబాటి వెంకటరామన్ గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ ఎంత మెరుగ్గా పనిచేసేది అనేది ఒక 6 నెలల తర్వాత చూడండి. ప్రతి ఫోటోగ్రాఫరు, ప్రతి వీడియోగ్రాఫరు, ప్రతి వర్కర్ వెల్ఫేర్ వాళ్ళు ఈ కమిటీని అందరూ మెచ్చుకునే విధంగా మేము చూసుకుంటాము. ఈ కమిటీని సపోర్ట్ చేసిన ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం.